హలో గాయ్స్, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు మేము బతుకమ్మని ఎలా చేసామో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎలా ఆడతామో కూడా చెప్తాము. లెట్స్ గో. సో మా మమ్మీ అయితే స్టార్ట్ చేసేసింది కదా అప్పుడే బతుకమ్మ చేయడం. సో మా మమ్మీ అయితే ఫస్ట్ ఒక కింద ప్లేట్ పెట్టి దానిపైన దారం పెట్టి ఒక పేపర్ ప్లేట్ పెట్టి దాని మీద బతుకమ్మని చేస్తుంది. సో ఇక్కడ నేను కూడా పని చేస్తున్నాను. బతుకమ్మ చేయాలంటే అందరు కలిసి చేయాలి కదా, సో అందుకే నేను కూడా చేస్తున్నా. చూడండి, మా మమ్మీ ఫస్ట్ ఈ బంతిపూలు పెట్టి మంచిగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పెట్టింది. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మా మమ్మీ మళ్ళీ బంతిపూలు పెట్టి మళ్ళీ పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ బంతిపూలు పెడుతుంది. వావ్, బాగుంది కదా. మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతిపూలు పెడుతుంది. ఇక్కడ మా తమ్ముడు కూడా మధ్యలో ఆకు వేస్తారు కదా, అది కూడా చేస్తుంది మా తమ్ముడు. సో చూడండి ఎంత బాగుందో. వావ్, టోటల్గా బతుకమ్మ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి. సో ఇప్పుడైతే మేము బతుకమ్మ ఆడటం స్టార్ట్ చేసేసాము. అన్ని బతుకమ్మలు అందరు కలిసి అన్ని బతుకమ్మలు బద్దలు పెట్టి అందరం ఆడతాము. ఎవ్రీ టైంలో ఇలానే చేస్తాము. ఎప్పుడు చూడండి ఇక్కడ నేను కూడా ఆడుతున్నాను. ఇప్పుడైతే బతుకమ్మ ఆడటం అయిపోయింది. మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది మీకు డౌట్ కదా. సో ఇప్పుడైతే మా ఇంటి కొంచెం
కొంచెం దూరం అవుతుంది, నడుచుకుంటూనే వెళ్తాము ఎవ్రీ టైము. ఎక్కడికంటే మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది, ఒక పార్క్ అంటే దాన్ని తాళకుంట్ల పార్క్ అంటాము. సో అక్కడ ఒక చెరువు ఉంటుంది, అందరం ఆ చెరువులోనే వేస్తాము బతుకమ్మలు. సో ఇప్పుడు అందరూ మేము అక్కడికే వెళ్తున్నాము, కొంచెం దూరం అవుతుంది, ఒక 1 కిలోమీటర్ అంత ఉంటుంది. సో అందరం కలిసే వెళ్తాము, మళ్ళీ కొంచెం అక్కడ కూడా ఆడతాము బతుకమ్మ. అక్కడ ఆడి అక్కడ చెరువులో వచ్చేస్తాము. అసలు అక్కడ మీకు ఒకటి తెలుసా, అక్కడ మాకు కాక్రోచ్ కనిపించింది ఒకటి, మా దగ్గరనే వస్తుంది అక్కడ, అందుకే మేము అట్లా చేస్తున్నాం. అక్కడ చూస్తున్నారు కదా. సో మేము ముగ్గురం ఒక ఫ్రెండ్స్లా ఉంటాము, నేను మా అక్క, ఇంకొక పక్కన నా పక్కన ఇంకో అక్క ఉంటుంది, ఆమె నాకు ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇంకొక ఆమె ఇప్పుడు వీడియో చూసిన ఆమె కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇప్పుడైతే మేము బతుకమ్మని నిమజ్జనం చేయడానికి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే నిమజ్జనం చేసాము. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగాను నేను, మా మమ్మీ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చూడండి ఇక్కడ. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్